నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 18వ డివిజన్ నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కొండూరి ఎల్లమ్మ సత్యనారాయణ బరిలో నిలిచారు. ఈ సందర్భంగా వారు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. గడప గడప తిరుగుతూ ఓటర్లను కలుస్తూ కారు గుర్తుకు ఓటేసి తమను గెలిపించాలని కోరారు. తాము గెలిస్తే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని ఓటర్లను కోరుతున్నారు. ఈ సందర్భంగా ప్రచార సరళిపై మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఎట్లా ఉంది? ఎంత బాగుందా? ఉంచుకున్నావా? నువ్వు చెప్పరా నీకే నీకు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల హడావిడి నడుస్తూ ఉంది. ఎవరికి వారే గెలుపు దిశగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. పట్టణ డివిజన్కు 18వ డివిజన్కు వచ్చేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కొండూరు సత్యనారాయణ ఎల్లమ్మ బరిలో ఉన్నారు. వారు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. వారి ప్రచార సడలని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా కొనసాగుతుంది. నమస్తే మేడం, చెప్పండి ప్రచారం ఎలా సాగుతుంది? నమస్కారం సార్. 18వ వార్డు ప్రజలు మా సారు చేసిన అభివృద్ధి అందరూ ఆహ్వానిస్తారు సంతోషంగా. నాతోటి మహిళలు, నాతోటి ఉన్న అందరు మహిళలకు నమస్కారం పెడుతున్నాను. అందరూ మంచిగానే ఆహ్వానిస్తున్నారు. నన్ను గెలిపిస్తారని నాతోటి మహిళలకు నమస్కారం పెడుతున్నాను. నాకు ఆ నమ్మకం ఉంది. ప్రచారానికి వెళ్ళినప్పుడు స్పందన ఎట్లా ఉన్నది? మహిళలు మీతోటి ఏ విధంగా కారు గుర్తుకు ఓటేయాలనే ఒక నినాదం తీసుకుపోతున్నారు, ఏం చెప్తారు వాళ్ళకి? తప్పకుండా చేస్తాం మేడం. మీ సారు 15 ఏళ్ళు ఇక్కడ చేశారు కౌన్సిలర్గా. మీరు మళ్ళా వస్తున్నారు, తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తాం. మీ సారు చేసిన పనులు ఎక్కడ అభివృద్ధి, ఇప్పుడు చేసిన ఎక్కడ నాణ్యత లేదు అని సంతోషంగా ఆహ్వానిస్తున్నారు, చెప్తున్నారు. సీనియర్ నాయకులు కొండూరు సత్యనారాయణ ఉన్నారు. వారు గత 35 సంవత్సరాలుగా నల్గొండ పట్టణ అభివృద్ధిలో భాగమవుతూ ఉన్నారు. ఆయన మూడు దఫాలుగా కౌన్సిలర్గా బాధ్యతలు నిర్వహించినటువంటి నాయకుడు ఆయన. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే, చెప్పండి ప్రచారం ఎలా సాగుతోంది? మీరు మళ్ళీ సుదీర్ఘంగా ఈసారి ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి మళ్ళీ పోటీలో నిలబడ్డారు. సో ఏ విధంగా సాగుతోంది మీ ప్రచారం? మరి ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఈ కార్పొరేషన్ ఎన్నికలు మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉన్నాయి. కార్పొరేషన్ ఎన్నికలుగా పానగల్ రోడ్డు 18వ డివిజన్లో సిపిఎం పార్టీ బలపరిచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి మరి కొండూరు ఎల్లమ్మ సత్యనారాయణగా పార్టీ మాకు అవకాశం ఇచ్చింది. గతంలో మరి 3 టర్ములు సిపిఎం పార్టీ నుంచి కౌన్సిలర్గా, బీఆర్ఎస్ పార్టీ నుంచి మున్సిపల్ కోఆప్షన్గా కూడా పార్టీ అవకాశం ఇచ్చింది. ఆ ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాత్రమే సమయం కేటాయించాను. మరి అలా ఈ గడ్డకు మంచినీళ్ళు తెచ్చింది, రోడ్లు వేసింది, కరెంటు ఇచ్చింది, గ్యాసులు ఇచ్చింది, రేషన్ కార్డులు ఇచ్చింది కొండూరు సత్యనారాయణే. ఆయన వల్లనే ఇవాళ ఈ కంప చెట్ల బురదమయంగా ఉన్న కాలనీల్లో ఇవాళ సీసీ రోడ్లు 15 సంవత్సరాల క్రితం వేసినా కూడా నాణ్యతగా ఉన్నాయి. మరి ఎదురుగా ఉన్నటువంటి పానగల్ అర్బన్ హెల్త్ సెంటరు మంజూరు చేసి నిర్మాణం చేయటం వల్ల గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు మరి వైద్య సదుపాయం కల్పిస్తూ ఉన్నారు. అట్లాగే కరోనా కష్టకాలంలో 3 వార్డుల నుంచి ఇవాళ 16 వార్డులకు ఎదిగింది. మరి వైద్యాన్ని అందించినటువంటి ఘనత మరి ఆయన ఈ హాస్పిటల్ మంజూరు చేయటం వల్లనే వచ్చిందని చెప్పి ప్రజలంతా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులలో సీనియర్గా ఉన్నటువంటి మరి కొండూరు సత్యనారాయణ అయితేనే ప్రభుత్వం ఉన్నా లేకున్నా
మరి అవసరమైతే అధికారులతో ప్రజాప్రతినిధులతో కొట్లాడి రాజ్యసభ నిధులు ఎంపీ ఎమ్మెల్సీ నిధులు కూడా తీసుకొచ్చి పనిచేస్తాడు, అందుబాటులో ఉంటాడు. కాబట్టి మళ్ళీ మీకు అవకాశం ఇస్తాం, మీరు రండి, మీరే గెలుస్తారు, కారు గుర్తు పైన ఓట్లేసి గెలిపిస్తామని చెప్పి ప్రజలు సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆ నమ్మకం కూడా నాకున్నది. ఈ గడ్డ ప్రజలు నిజాయితీ పరులు. నేను 95, 2000, 2005లో పోటీ చేసినప్పుడు కూడా వాళ్ళు సాధారణంగా ఆహ్వానించి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి ఈ అభివృద్ధికి అవకాశం కల్పించారు. కాబట్టి మరి ఈసారి ముఖ్యంగా ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు మహిళా సంఘాల కమ్యూనిటీ హాలు, అలివేలు మంగ కమిటీ హాలు, రామకృష్ణ నగర్ కమిటీ హాల్తో పాటు మరి కాలనీకి అంబులెన్స్ కానీ, ప్రజలకు ఇన్సూరెన్స్ కానీ, దాంతోపాటు ఈ కాలనీ నుంచి తీయాల్సినటువంటి 3 రోడ్లను కానీ తీయించి మరి ముఖ్యంగా దొంగల బెడద నివారణ కోసం సీసీ కెమెరాలు కూడా మంజూరైనాయి, వాటిని కూడా ఏర్పాటు చేయిస్తామని చెప్పి మరి ఎన్నికల వాగ్దానాన్ని కూడా ప్రజలకు ఇచ్చాము. ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు. మరి గెలవగానే ఈ సమస్యల పరిష్కారం కోసం వెంటనే కృషి చేస్తానని చెప్పి సందర్భంగా మరి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి కారు గుర్తు పైన అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కూడా మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కారం, దండాలు పెడతా ఉన్నాను. చెప్పండి, ఇప్పుడు మీరు మున్సిపల్ కౌన్సిలింగ్ ఉన్నప్పుడు కూడా మీరు అభ్యర్థిగా ఉన్నారు, గెలిచారు, 3 సార్లు గెలిచినటువంటి ప్రాతినిధ్యం వహించారు. ఈ క్రమంలో ఇప్పుడు కార్పొరేషన్గా ఏర్పడింది నల్గొండ. సో అభివృద్ధి ఎట్లా ఉండబోతుంది? కార్పొరేషన్ నిధులు ఏ విధంగా రాబోతున్నాయి? అంటే కార్పొరేషన్ అయినా మున్సిపాలిటీ అయినా కౌన్సిలర్ పనితనాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నేను గతంలో సిపిఎం పార్టీలో ఉన్నప్పుడు అయాల మాకు ఏ ప్రభుత్వం లేదు, ఏ మంత్రి లేడు. అయినా కూడా నల్లగొండ పట్టణంలో అన్ని వార్డుల కంటే కూడా ఈ వార్డుని అప్పుడు శ్రీరామ్ నగరు, శ్రీనగరు, పానగల్లు కలిపి ఉండే ఈ ఇంత పెద్ద ప్రాంతాన్ని కూడా మరి అభివృద్ధి చేశాను. చారిత్రాత్మకమైనటువంటి పానగల్లును కూడా పర్యాటక ప్రాంతంగా చేయడానికి ఉత్సవాలు జరిపించాను. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని కార్పొరేషన్ కాబట్టి ఎక్కడ కూడా ఈ చెత్త, దుమ్ము, ధూళి లేకుండా ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసి ఈ బైపాస్లో ఉన్నటువంటి ఆ మడుగుని దోమల, ఈగల బెడతతోని అంటువ్యాధులు వస్తున్నటువంటి పరిస్థితిని కూడా నివారించి ప్రజలకు మరి చక్కటి మంచినీళ్ళు, మంచి విద్యుత్తు, అలాగే లో వోల్టేజ్ లేని సమస్య, మరి పేదలు చదువుకుంటున్నటువంటి పిల్లలకు సహకారం, దాంతోపాటు కొన్ని దిక్కుల్లో లో వోల్టేజ్ సమస్య ఉన్నది. ఇప్పటికే 62 లక్షల రూపాయలు 3, 18, 19 వార్డులకు కూడా మంజూరు చేయించిన. మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా కరెంటు పని 1 కోటి రూపాయలు మంజూరు చేయించినాను, రాజ్యసభ నిధులు తెచ్చాను. కాబట్టి కార్పొరేషన్లో ఉంటే ఇంకా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి, అంటే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో కౌన్సిల్లో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఢిల్లీకి పంపించైనా నిధులు తీసుకొచ్చి ప్రాంతాన్ని ఆదర్శవంతంగా, ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దుదామని చెప్పి ఈ సందర్భంగా మరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కారు గుర్తు పైన ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం, విశ్వాసం నాకున్నది. ఈ గడ్డ ప్రజలు అలాంటి నిజాయితీ పరులు అనేది నా విశ్వాసం. సార్, మీ 18వ డివిజన్కి వచ్చేసరికి 3 మాజీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సో ఎట్లా ఉండబోతుంది ఈసారి పోటీ? ప్రజలు మద్దతు ఎవరికి ఉండబోతుంది? కాకుంటే ఈ 3లో ఒక ఆయన డబ్బులతో వస్తున్నాడు, ఒక ఆయన అధికార బలంతో వస్తున్నాడు, మరి నేను ప్రజల అండతో వస్తున్నాను. ముఖ్యంగా నాకు ఈ కాలనీలో మహిళా సంఘాలు, కాలనీ పెద్దలు, యువకులు అందరూ కూడా మరి కొండూరు సత్యనారాయణ, అంటే కొండూరు ఎల్లమ్మ అయినా కూడా కొండూరు సత్యనారాయణ సీనియర్ నాయకుడు, అంటే మున్సిపాలిటీలో అనుభవం ఉన్నటువంటి, నిధులు ఎక్కడి నుంచి తేవాలి, ఎక్కడి పోతే నిధులు వస్తే ఎట్లా డెవలప్మెంట్ చేయాలనే విషయాలన్నీ కూడా అతనికి తెలుసు. కాబట్టి కాంగ్రెస్లో ఒక ఆయన రెబల్గా, ఒక ఆయన క్యాండిడేట్గా వేశాడు. కాబట్టి మరి ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తామని ప్రజలే తనంతటా తను చెప్తున్నారు. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాం, మరి కార్పొరేటర్గా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా చెప్పండి. ఇద్దరు గత కొన్ని రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే. సో ఇప్పుడు వాళ్ళిద్దరు రెబల్గా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టే దిశగా మీరు దీన్ని పరిలో తీసుకుంటారు ప్రచారం? ఇప్పుడు ఒక్కటే, ఇక్కడ 3 కూడా కౌన్సిలర్గా చేసిన వాళ్ళమే, కానీ ఎవరి పనితనం ఏందనేది ఈ కాలనీ ప్రజలకి, ఈ డివిజన్ ప్రజలకు తెలుసు. కాకుంటే ఓపెన్ గారు ఎన్నికలు కాబట్టి నేనంటే ఏమనుకుంటారో అనేది కారు. కాబట్టి ప్రజలందరూ ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు.
ఖచ్చితంగా కారు గుర్తుపైన ఓట్లేసి మరి కొండూరు ఎల్లమ్మ గారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాబట్టి ఖచ్చితంగా కారు గుర్తును గెలిపిస్తానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ రకంగా ఓట్లు కూడా పోలవుతాయని నేను. సో ఇప్పుడు మీరు ఒక మేనిఫెస్టో తయారు చేశారు వార్డుకు సంబంధించి. మీ ప్రభుత్వం లేదు, ఎమ్మెల్యే లేరు, ఆ మేనిఫెస్టో ఎన్నికల కోసమే మేనిఫెస్టో అది అమలు అయ్యేది లేదు, పోయేది లేదని ప్రతిపక్షాలు ఉంటున్నాయి. ఇది నిజంగా అమలు చేస్తారా మీరు కార్పొరేటర్ గెలిస్తే? కార్పొరేటర్గా ప్రజలు గెలిపిస్తారనే విశ్వాసం నాకుంది, నమ్మకం ఉన్నది. కార్పొరేటర్గా గెలవగానే ఫస్ట్ మహిళా సంఘాల కమ్యూనిటీ హాల్కి శంకుస్థాపన, దాని తర్వాత సీసీ కెమెరాల ఫిట్టింగ్, దాని తర్వాత రోడ్లు తీయటం, దాని తర్వాత మన శానిటేషన్ సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ని అంటే హరితహారము, చెత్తబుట్టలు ఇవ్వటం ఇట్లాంటివి. దాని తర్వాత మరి లో వోల్టేజ్ సమస్యకు మంజూరైనటువంటి నిధులు 62 లక్షలు ఉన్నాయి, దాన్ని చేస్తాం. దాంతోపాటు ఇంకా అనేక రకాలైన హామీలు, ఏ ఒక్క హామీని కూడా వదలకుండా 5 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా అమలు చేస్తాం. ఇంకా ఎక్కువనే పనిచేస్తామనే విశ్వాసం నాకుంది. ఎందుకంటే నాకున్నటువంటి అనుభవం, ఈ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం వల్లనే 3 సార్లు కౌన్సిలర్గా గెలిచాను, ఒకసారి కోఆప్షన్ అయ్యాను, మళ్ళీ కార్పొరేటర్గా ఈ ప్రజలు గెలిపిస్తారనే నమ్మకం నాకుంది. ఆ రకంగా ముందుకెళ్తానని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో ఇది ఈసారి ఖచ్చితంగా 18వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కొండూరు ఎల్లమ్మను గెలిపిస్తారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం కెమెరామెన్ సంపూర్ణేష్తో రాజశేఖర్, S1 న్యూస్, నల్గొండ ప్రచారం నుండి.